నమస్కారం. ఈరోజు సుఖీభవలో క్యాన్సర్లకు ఆయుర్వేద చికిత్స, దోమలతో డెంగీ జ్వరానికి కళ్ళెం, పిల్లలు ఒత్తిడికి లోనవుతున్నారా, కీలు మార్పిడితో మోకాళ్ల నొప్పులకు చెక్, ఇంకా హెల్త్ టిప్. క్యాన్సర్ ప్రాణాంతకమే కాదు, మొండి జబ్బు కూడా. చికిత్సలకు ఒక పట్టాన లొంగదు. కీమో, రేడియేషన్ వంటి చికిత్సలు తీసుకుంటున్న కాలంలో మందుల మూలంగా దుష్ఫలితాలు కూడా ఎక్కువగానే కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఓవైపు అలోపతి చికిత్స తీసుకుంటూనే మరోవైపు ఆయుర్వేద ఔషధాలు, చికిత్సల్ని ప్రయత్నించడం వల్ల క్యాన్సర్ జబ్బు నుంచి త్వరగా బయటపడొచ్చని చెబుతారు నిపుణులు. క్యాన్సర్ వ్యాధికి ఆయుర్వేదం చెబుతున్న చికిత్సలు, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. క్యాన్సర్ ఈ 3 అక్షరాల పదాన్ని తలుచుకుంటే మనలో చాలా మందికి మృత్యువు కళ్ల ముందు మెదులుతుంది. క్యాన్సర్ అన్న పేరును పలకాలంటేనే గుండెలో దడ మొదలవుతుంది. నిజమే, క్యాన్సర్ అనేది మనిషిని మెల్లమెల్లగా మృత్యుముఖం వైపు తీసుకెళ్లే ఓ మొండి జబ్బు. అయితే అనుమానిత లక్షణాలను ముందుగానే పసిగట్టి తొలి దశల్లోనే చికిత్సలు మొదలుపెడితే ప్రమాదకరమైన, ప్రాణాంతకరమైన క్యాన్సర్లకు ఆదిలోనే సమాధి కట్టేయొచ్చు. కీమోథెరపీ, రేడియేషన్ వంటి చికిత్సల సాయంతో ఇవాళ మహమ్మారి క్యాన్సర్ను చాలా తేలికగా జయించవచ్చు. అయితే వీటితో పాటు మన సంప్రదాయ వైద్యమైన ఆయుర్వేద చికిత్సలను కూడా అనుపానంగా మొదలుపెడితే క్యాన్సర్ కొరల నుంచి త్వరగా బయటపడొచ్చని చెబుతారు ఆయుర్వేద నిపుణులు. క్యాన్సర్ వచ్చినప్పుడు ఏమవుతుంది, మన శరీరంలో ఆరోగ్యంగా చక్కగా ఉండాల్సినటువంటి కణాల కంటే కూడా అనారోగ్యాన్ని కలిగించేటువంటి కణాలు ఒక రాక్షసుల్లాగా ప్రబలిపోయి అవి ప్రధానమైపోతాయి శరీరంలో. అందుకని ఏంటంటే మనం కొన్ని ట్రీట్మెంట్స్ అవి తీసుకుంటున్నా కూడా శరీరం మళ్ళీ చక్కగా పనిచేసి ఆయుష్ని, ఆరోగ్యాన్ని పెంచుకోవడానికి కొన్ని ఆయుర్వేద పరమైనటువంటి ఆహార విహార నియమాలు పాటిస్తున్నట్టయితే కనుక చికిత్సలో ఇవి చాలా సహాయకంగా ఉంటాయి. అలాగే శరీరం తొందరగా రికవర్ అవ్వడానికి కూడా ఇవి బాగా తోడ్పడతాయి అన్నమాట. ముఖ్యంగా క్యాన్సర్ లాంటి ఒక తీవ్రమైన అనారోగ్యం వచ్చినప్పుడు శరీరము, మనసు, ఆత్మ మూడింటికి కూడా సరిపోయేటి జీవన విధానం తప్పనిసరిగా పాటించాలి. శరీరం కోసం ఏంటంటే శరీరంలో బాగా మలినాలు పేరుకుండిపోతాయి. అంటే ఈ క్యాన్సర్ కణాలు అవి శరీరంలో ఎక్కువ ఉండటం వల్ల తర్వాత చికిత్స వలన కూడా శరీరంలో చాలా మలినాలు పేరుకుంటాయి. ఈ మలినాలన్నీ బయటకు పోవడం కోసం అని చెప్పి ఆహారంలో తప్పనిసరిగా వెజిటబుల్ జ్యూస్ అంటే పచ్చి కూరలతోటి ఒక రసంలాగా చేసుకుని ప్రతిరోజు ఒక కప్పు రసం తీసుకున్నట్టయితే శరీరంలో డీటాక్సిఫికేషన్ అంటాం, మలినాలన్నీ బయటకు పోవడానికి అది ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే పళ్ళు, పళ్ళ రసాలు కూడా డీటాక్సిఫికేషన్కి అంటే శరీరంలో ఉండే మలినాలు పోవడానికి తోడ్పడతాయి కనుక అవి కూడా బాగా ఎక్కువగా తీసుకోవాలి. అండ్ తినేటువంటి ఆహారం అంతా కూడా శరీరం మీద ఎక్కువ శ్రమ పడకుండా తేలికగా అరిగేలాగా, తేలికగా అరిగితే కనుక మలినాలు ఎక్కువ ఉండవు కనుక ఆ విధంగా కూడా శరీరానికి అది సహాయకంగా ఉంటుంది. అలాగే శరీరంతో పాటు మనసును కూడా ప్రధానంగా చూసుకోవాలి. మనసు కోసం ప్రాణాయామాలు అనేటువంటివి తప్పనిసరిగా ప్రతిరోజు అనులోమ విలోమ ప్రాణాయామాన్ని, ఉజ్జయి ప్రాణాయామం, భ్రమరి ప్రాణాయామం, ఓంకార సాధన, ఇలా ఈ 4 కూడా ప్రతిరోజు ఉదయం ఒక 10 నిమిషాలు, సాయంత్రం ఒక 10 నిమిషాలు దైనందిన జీవితంలో ఒక భాగంగా చేస్తూ ఉంటే కూడా రికవరీకి అది బాగా సహాయకంగా ఉంటుంది. ఇంకా శరీరము, మనసు అయిపోయిన తర్వాత ఆత్మకు సంబంధించినటువంటి దానికి ఏంటంటే దైవ భక్తి అనేటువంటిది, లేకపోతే చక్కటి ధ్యానం చేసుకోవడం. అంటే భగవంతుడు అంటే ఒక రూపంలో ఉన్నాడని అని కాకుండా ధ్యానం అనేటువంటి దానికి ప్రతిరోజు కొంత సమయం కేటాయించుకోవడం, లేకపోతే భజనలు, మంచి భక్తి సంగీతం వినడం, భగవంతుడికి పూజలు చేసుకోవడం, ఇలాంటివన్నీ కూడా ఏంటంటే మనలో ఉండేటువంటి ఒక పాజిటివ్ ఎనర్జీని బాగా పెంచి శరీరం తొందరగా రికవర్ అవ్వడానికి తోడ్పడతాయి కనుక ఇలాంటివన్నీ కూడా ఆ రోజుల్లో పాటిస్తూ ఉండాలి. అంటే ట్రీట్మెంట్ అది జరుగుతున్నప్పుడు తప్పనిసరిగా అనుసరించాలి. రక్తహీనత, షుగర్ జబ్బు, థైరాయిడ్ సమస్యలతో బాధపడుతున్నప్పుడు శరీరం నీరసించడం, నిస్సత్తువగా అనిపించడం మామూలే. ఇక శరీరంలో క్యాన్సర్ కణితులు ఉన్నప్పుడు నిత్యం నీరసం అనేది ఒక ప్రధానమైన సమస్యగా మారుతుంది. శరీరంలోని శక్తినంతటినీ క్యాన్సర్ కణాలు ఎప్పటికప్పుడు లాగేస్తుంటాయి. ఆహారంలోని పోషక వనరులన్నింటినీ క్యాన్సర్ కణాలు తమ కోసం వాడేసుకుంటూ ఉంటాయి.
ఇక చికిత్సలో భాగంగా కీమోథెరపీ, రేడియేషన్ తీసుకుంటున్నప్పుడు సహజంగానే ఆ మందుల తీవ్రతకు, రేడియేషన్ ప్రభావాల్ని తట్టుకునేందుకు శరీరం బాగా కష్టపడాల్సి వస్తుంది. దీంతో క్యాన్సర్ బాధితులకు నీరసం అన్నది ఒక నిత్య సమస్యగా మారుతుంది. ఈ క్యాన్సర్ నీరసాన్ని అధిగమించేందుకు ఆయుర్వేదం తనదైన ప్రత్యేక పరిష్కారాల్ని చెబుతుంది. ట్రీట్మెంట్స్ అవి జరుగుతూ ఉన్నప్పుడు శరీరం కొంత బలహీనంగా అయిపోతూ ఉంటుంది. అందుకని ఏంటంటే ఆ సమయంలో కొన్ని చిట్కాలు పాటించినట్టయితే కనుక శరీరం తొందరగా బలహీన పడకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. దానికోసం కొన్ని మూలికలు చాలా బాగా ఉపయోగపడతాయి. అందులో మనం మొదట చెప్పుకోవాల్సినటువంటిది ఏంటంటే శతావరి, అశ్వగంధ. శతావరి చూర్ణాన్ని, అశ్వగంధ చూర్ణాన్ని రెండింటిని సమభాగాలుగా తీసుకుని కలిపి ఉంచేసుకుని ఈ చూర్ణాల మిశ్రమాన్ని దాదాపుగా ఒక 3 గ్రాముల పరిమాణంలో ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి 2 పూట్ల కూడా గోరువెచ్చటి పాలతో కలిపి కనుక తీసుకుంటూ ఉన్నట్టయితే శరీరంలో ఉండేటువంటి మంచి కణాలు తొందరగా పెరగడానికి ఈ రెండింటి మిశ్రమం బాగా సహాయపడుతుంది. అలాగే మరొక మంచి చిట్కా ఏంటంటే దీనికోసం తీసుకోవాల్సినటువంటిది ఏమేంటంటే అశ్వగంధ, యష్టి మధు ఈ రెండింటిని 50 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. తర్వాత బిళ్ళగన్నేరు అంటాం. ఈ బిళ్ళగన్నేరు ఆకులను ఎండబెట్టేసి చూర్ణం చేసుకుని దాన్ని ఒక 100 గ్రాములు తీసుకోవాలి. అన్నింటిని కలిపేసి ఈ చూర్ణాల మిశ్రమాన్ని ఒక 3 నుంచి 5 గ్రాముల పరిమాణంలో ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి కొంచెం నీళ్ళల్లో వేడిగా అంటే ఒక కషాయంలాగా కాచేసుకుని 2 పూట్లా తీసుకున్నట్టయితే కనుక ఈ క్యాన్సర్ సమస్య ఉన్నప్పుడు త్వరగా శరీరం రికవర్ అవ్వడానికి ఈ మిశ్రమం కూడా బాగా సహాయపడుతుంది. అలాగే మరొకటి ఏంటంటే ఆహారంగాను తర్వాత ఔషధంగా కూడా ఉపయోగపడేటువంటిది ఎండు ద్రాక్ష, ఎండు ఖర్జూరం. వీటి కోసం ఏం చేయాలంటే ఒక 2 ఎండు ఖర్జూరాలని, తర్వాత ఒక 15-20 ఎండు ద్రాక్షని కొంచెం నీళ్ళలో పోసి నానబెట్టి ఉంచేసుకుని ఒక గుజ్జులాగా చేసి ఆ గుజ్జుని వేడివేడి పాలల్లో కలిపేసుకుని రోజు ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి 2 పూట కూడా ఈ వేడి పాలతోటి ఎండు ద్రాక్ష, ఎండు ఖర్జూరాన్ని కలిపి తీసుకుంటూ ఉంటే కూడా శరీరంలో కొత్త కణాల ఉత్పత్తి బాగా జరగడానికి ఇవి సహాయపడి క్యాన్సర్ సమస్యలో వచ్చేటువంటి బలహీనత కానీ, త్వరగా రికవర్ కాలేకపోవడం కానీ తగ్గి పాజిటివ్ ఎనర్జీ పెరగడానికి అవకాశం ఉంటుంది. నిత్యం మనం ఉపయోగించే అనేక రకాల వంట దినుసులకు మన ఆరోగ్యాన్ని బాగు చేసే గుణం ఉంది. ముఖ్యంగా పసుపులోని కుర్క్యుమిన్ అనే రసాయనానికి క్యాన్సర్ను నయం చేసే గుణం ఉన్నట్లు అనేక పరిశోధనలు కూడా రుజువు చేస్తున్నాయి. క్యాన్సర్ బాధితులు పసుపును వంటలో ఎక్కువగా వాడుకోవడం మంచిది. అలాగే దానిమ్మ, ద్రాక్ష, క్యారెట్, బీట్రూట్ వంటి దుంప కూరలు, క్యాలీఫ్లవర్, క్యాబేజీ వంటి వాటికి క్యాన్సర్ కణాలను నాశనం చేసే గుణం ఉంది. ఇలాంటి ఆహార పదార్థాన్ని రోజువారీ ఆహారంలో ఒక భాగం చేసుకోవాలి. నీరసం మరీ అధికంగా ఉన్నప్పుడు మంజిష్ట, అశ్వగంధ, నారసింహ రసాయనం, సుకుమార ఘృతం వంటి ప్రత్యేక ఔషధాలను సేవించాలని చెబుతుంది ఆయుర్వేదం. ఆయుర్వేదంలో చాలా మంచి ఔషధాలు ఉంటాయి. ఈ క్యాన్సర్ సమస్యతో బాధపడేటువంటి వాళ్ళకి సపోర్టివ్ థెరపీగా ఉపయోగపడటానికి మనకి మంచి ఔషధాలు ఉన్నాయి. అవి ఏమేంటంటే అశ్వగంధ లేహ్యం అని, అమృత భల్లాతకి లేహ్యము, తర్వాత అమృత భల్లాతకి రసాయనము, స్వర్ణమాలిని వసంత రసం, తర్వాత బృహద్వాత చింతామణి, ఆరోగ్యవర్ధిని, అష్టవర్గ కషాయం, ఇలా చాలా ఔషధాలు శరీరం బాగా పనిచేసేలా చేసేటువంటి మంచి రసాయన ఔషధాలు ఉంటాయి. ఈ ఔషధాలని క్యాన్సర్ ట్రీట్మెంట్తో పాటుగా ఆయుర్వేద డాక్టర్ సలహాతో కనుక తీసుకుంటూ ఉన్నట్టయితే రికవరీ చాలా తొందరగా అవ్వడానికి బాగా తోడ్పాటుగా ఉంటాయి. క్యాన్సర్కు చికిత్స తీసుకుంటున్న కాలంలో శారీరక బాధలతో పాటు మానసికంగా అంతులేని వేదన కనిపిస్తూ ఉంటుంది. తీవ్రమైన ఒత్తిడికి లోనవుతుంటారు. తరచూ డిప్రెషన్లోకి కూడా వెళుతూ ఉంటారు. ఒత్తిడి, ఆందోళన, మానసిక వ్యాకులత ఇవన్నీ కూడా క్యాన్సర్ బాధల్ని మరింతగా పెంచేవే. వీటిని తట్టుకునేందుకు ప్రతినిత్యం యోగా, ధ్యానం, ప్రాణాయామం వంటి వాటిని సాధన చేయడాన్ని ఒక అలవాటుగా మార్చుకోవాలి. ఒకవైపు మందుల సాయం తీసుకుంటూనే ఇలా జీవనశైలిలోనూ ఆహారపు అలవాట్లలోనూ తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా క్యాన్సర్ బాధల్ని తేలికగా అధిగమించవచ్చు. హెల్త్ న్యూస్ మీకోసం. ప్రమాదకరమైన డెంగీ జ్వరానికి పరిశోధకులు సరికొత్త పరిష్కార మార్గాన్ని కనిపెట్టారు. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలన్నట్లుగా డెంగీ జ్వరానికి కారణమయ్యే ఈడిస్ ఈజిప్టి దోమల్ని ఇందుకు పరిష్కారంగా ఎంచుకున్నారు. డెంగీ వైరస్ను నిరోధించేలా
పరిశోధకులు ఈడిస్ ఈజిప్టి దోమల జన్యువుల్లో మార్పులు చేశారు. దీంతో డెంగీ వైరస్ ఒకరి నుంచి మరొకరికి సంక్రమించే అవకాశాలు దాదాపుగా లేనట్టే. అమెరికాలోని జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు ఈ పరిశోధన చేపట్టారు. ఈడిస్ ఈజిప్టి దోమలు డెంగీ బాధితుల్ని కాటు వేసినప్పుడు ముందుగా ఆ దోమలకు డెంగీ ఇన్ఫెక్షన్ సోకుతుంది. అనంతరం ఈ దోమలు మరొకరిని కాటు వేయడం ద్వారా డెంగీ వైరస్ని ఇవి వ్యాప్తి చేస్తుంటాయి. అయితే డెంగీ బాధితుల్ని కాటు వేసినా డెంగీ వైరస్ సోకకుండా ప్రస్తుతం పరిశోధకులు ఈడిస్ ఈజిప్టి దోమల్లో జన్యుపరమైన మార్పులు చేశారు. వాటిలో డెంగీపై పోరాడే రోగనిరోధక శక్తిని పెంచారు. ఒత్తిడి, ఆందోళన అంటే అవేవో పెద్దవాళ్ల వ్యవహారమని అనుకుంటాం. కానీ పెద్దల్లో మాదిరే పిల్లల్లోనూ ఒత్తిడి ఛాయలు కనిపిస్తాయి. అది చదువుల మూలంగా కావచ్చు, పరీక్షల వల్ల కావచ్చు, తోటి పిల్లల మూలంగా కావచ్చు. పిల్లలు ఒక్కోసారి తీవ్రమైన ఒత్తిడికి లోనవుతూ ఉంటారు. పసి వయసులో తరచూ ఒత్తిడికి లోనవడం అనేది వారి భావి జీవితంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుందని చెప్తారు డాక్టర్లు. పిల్లల్లో కనిపించే ఒత్తిడి వెనుక కారణాలు, వాటిని అధిగమించే మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. పిల్లల్లో ఏంటంటే 15 సంవత్సరాలకు 17 సంవత్సరాలకు ఎప్పుడైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఫేస్ అవుతారో అప్పుడే స్ట్రెస్ ఫేస్ అవుతారని మనం అనుకుంటూ ఉంటాం. కానీ అది చాలా తప్పండి. పిల్లలు పుట్టక ముందే వాళ్ళ మీద స్ట్రెస్ అనేది చాలా డెవలప్ అవుతుందండి. తల్లి కడుపులో ఉన్నప్పుడే పాపనా బాబా అనే స్ట్రెస్, తెల్లగా ఉంటాడా నల్లగా ఉంటాడనే స్ట్రెస్, పుట్టేవాడు పొడుగ్గా ఉంటాడా లావుగా ఉంటాడా సన్నగా ఉంటాడనే స్ట్రెస్, ఇలా అనేక రకమైన స్ట్రెస్ మనం ఆల్రెడీ మదర్కి మనం క్రియేట్ చేస్తూ ఉంటాం, అంటే తల్లి క్రియేట్ చేస్తాం బేబీకి బోనౌట్. ఇదంతా బేబీ యొక్క బ్రెయిన్ మీద ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. పుట్టిన బేబీ డెలివరీ అయ్యాక కూడా పిల్లోని ఒక స్టిమ్యులేషన్, అంటే ఎలా స్టిమ్యులేట్ చేయాలనేది ఇంపార్టెంట్. దీంట్లో ఏమైపోతుందంటే పిల్లోని మనము కరెక్ట్గా స్టిమ్యులేట్ చేయకున్నా కూడా పిల్లోడు అనే స్ట్రెస్కి లోన్ అవుతాడు. సపోజ్ 3 నెలలు వచ్చినాక పిల్లోడు ఏంటంటే మాట్లాడటం మొదలు పెడతాడు. మాట్లాడటం అంటే ఏంటి? బ్యాబ్లింగ్ అంటారు. ఆ టైంలో మనం గుర్తుపెట్టుకోకుండా కేవలము టైంకి ఆహారం పాలు దావపిచ్చేసి పిల్లోని పక్కన పడుకోబెట్టేసి, లేదంటే కేవలం ఏదైనా వీడియోలో సౌండ్స్ మ్యూజిక్ పెట్టేసి కూర్చోపెట్టేస్తే ఏమవుతుంది? ఆ కమ్యూనికేట్ చేయటం అనేది క్లోజ్ చేస్తాడు. అప్పుడు పిల్లోడు మళ్ళీ స్ట్రెస్కి లోన్ అవుతూ ఉంటాడు. అంటే ఆ కమ్యూనికేషన్ అనేది ఎగిరిపోతుంది, ఆ బ్రెయిన్ పార్ట్ ఆఫ్ ద డెవలప్మెంట్ అనేది ఎగిరిపోతుంది. సెకండ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే బ్రెయిన్ డెవలపింగ్ స్టేజ్ కూడా మనం అర్థం చేసుకోవటం ఇంపార్టెంట్ అండి. ఈ స్టేజ్లోనే మనం కరెక్ట్ స్టిమ్యులేషన్ ఇవ్వటం అనేది చాలా ఇంపార్టెంట్. స్టిమ్యులేషన్ ఇవ్వటం అంటే ఎట్లా? పిల్లోనితోటి టైం స్పెండ్ చేయటము. స్టిమ్యులేషన్ ఇవ్వటం అంటే ఎట్లా? పిల్లోనితోటి మాట్లాడటము. స్టిమ్యులేషన్ ఇవ్వటం అంటే పిల్లోనితోటి ఆడటము, పిల్లోనితోటి ముచ్చటి చెప్పటము, పిల్లోనికి అన్నీ చూపించటము. సో ఇవన్నీ చేయటం వల్ల ఏంటంటే పిల్లోడు అన్ని రకాలుగా స్టిమ్యులేట్ అవుతూ ఉంటాడు, స్ట్రెస్కు లోన్ అవ్వడు. ఈ పిల్లోడు 1 year వచ్చే టైంకి కరెక్ట్ టైం అండి. దట్ ఈస్ ద టైం వెన్ యూ హ్యావ్ టు స్టిమ్యులేట్ హిమ్ ద మోస్ట్. చాలా స్టిమ్యులేట్ చేయాలి పిల్లోని. సెకండ్ స్టెప్ వచ్చేసి మనము పిల్లోనితోటి ఏ టైంలో ఎలా కమ్యూనికేట్ చేయాలి. చాలామంది ఏంటంటే కేవలం ట్యాబులు చూపించడం వల్ల లాంగ్వేజ్ వచ్చేస్తుంది అనుకుంటారు, కానీ అది రాంగ్ అండి. లాంగ్వేజ్ అనేది పిల్లోడు న్యాచురల్గా అతను చూసే వాతావరణాన్ని బట్టి నేర్చుకుంటూ ఉంటాడు. సో ఈ కరెక్ట్ టైంలో మనం కరెక్ట్ వాతావరణం అనేది ప్రొవైడ్ చేయడం ఇంపార్టెంట్. మూడోది వచ్చేసి పిల్లలు ఇంకా చాలా ఉంటాయండి స్టిమ్యులేషన్లో. మనకి ఏంటంటే ఈ టెక్నాలజీ వల్ల ఇవి మనం గుర్తుపట్టడానికి అవకాశం అనేది 2 to 5 years ఏమనుకుంటాం, కేవలం ఏమన్నా ఉండనివ్వండి అసలు చదువు అంతా ఫస్ట్ క్లాసు ఎల్కేజీ యూకేజీ జాయిన్ అయ్యాక, ప్రీ స్కూల్లో ఫస్ట్ క్లాస్లో జాయిన్ అయ్యాక అనుకుంటాం. కానీ యాక్చువల్గా పిల్లలు 2 to 4 years నేర్చుకోవాల్సింది ఎంతో ఉంటుంది. అది మన పేరెంట్స్ న్యాచురల్ ఎన్విరాన్మెంట్ ప్రొవైడ్ చేయటం వల్ల, వాళ్ళతో ఆడుకోవటం పాడుకోవటం వల్ల, వాళ్ళకు వ్యత్యాసం ఏంటి, ఏది మంచి ఏది చెడేది, ఇంట్లో బయట ఉన్న వాతావరణాన్ని మనం వాళ్ళకి నేర్పించడం వల్ల ఏంటంటే పిల్లలకు ఇది ఏంటి అనేది నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. సెకండ్, ఎప్పుడు కూడా పేరెంట్స్కి అడ్వైజ్ ఏంటంటే 2 to 4 years లోపల పిల్లలకు చదువు నేర్పించే ప్రయత్నం చేయకండి. అంటే ఏబీసీడీలు వాళ్ళు స్కూల్ జాయిన్ కాకముందే ఏబీసీడీలు నేర్పించేయటం, ముందే టేబుల్స్ నేర్పించేయటము, ముందే 1 2 3 నేర్పించడం చేయకుండా కేవలం ఇంట్లో ఉండే వాతావరణం ఏంటి, పెద్దవాళ్ళు ఎవరు, చిన్నవాళ్ళు ఎవరు, రిలేషన్షిప్స్ అంటే ఏంటి, బయట ఎండ ఏంటి, వానేంటి, నీడేంటి, చలి ఏంటి, వేడేంటి, సూర్యుడు ఎవరు, చంద్రుడు ఎవరు, ఇట్లాంటి లక్షణాలన్నీ మనం పిల్లలకి మనం నేర్పించడం వల్ల ఏంటంటే వాతావరణంలో నేర్చుకుంటారు. సపోజ్ ఎగ్జాంపుల్ యాపిల్ నేర్పించాలి పిల్లోనికి, ఏపీపీ వెళ్ళి యాపిల్ అని నేర్పించే బదులు, బుక్లకి వెళ్ళి చూపించే బదులు ఉన్న యాపిల్లే చూపించండి. ఇది తింటే బాగుంటుంది, ఇది ఫ్రూట్, ఇది రెడ్ కలర్లో ఉంటుంది, కలర్లు ఇలా ఉంటాయి, ఇలా చెప్పేస్తే సరిపోతుంది. స్కూల్కి వెళ్ళినప్పుడు ఎప్పుడైతే టీచర్ ఏపీపీ వెళ్ళి యాపిల్ అని నేర్పిస్తుందో పిల్లోడు ఏంటంటే రిలేట్ చేసుకోగలుగుతాడు. ఓహో నాకు ఇలా చెప్పారు వీళ్ళు ఇలా ఇంట్లో, సో ఇది స్కూల్లో ఇలా ఉంటుంది. లైఫ్ లాంగ్ లెర్నింగ్కి అవకాశం ఉంటుంది, అంటే లేటరల్ థింకింగ్కి అవకాశం అనేది మనం డెవలప్ చేస్తాం. 2 to 5 years మధ్యలో బాబుతోటి ఆడుకోవటము, పాడటము, కరెక్ట్గా స్టిమ్యులేట్ చేయటం వల్ల ఆ పిల్లోడు ఎక్స్ట్రా ఆర్డినరీ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఇది మనకు సక్సెస్ఫుల్ అవ్వాలి పిల్లలు, మీ పిల్లలు మన పిల్లలు అంటే ఈ 2 to 5 years టైంలో మనం పిల్లలతో టైం స్పెండ్ చేయడం చాలా ఇంపార్టెంట్. వయసులో ఉన్నప్పుడు చకచక అడుగులేసుకుంటూ నడిచేస్తాం.
నడకలో ఏ ఇబ్బంది ఉండదు. కానీ ఒక వయసు వచ్చాక మోకీళ్లలో అరుగుదల మొదలయ్యాక నడక వేగం తగ్గడమే కాదు, పోటెత్తే నొప్పుల మూలంగా కూర్చుని లేవడం కూడా కష్టమైపోతుంది. వయసుతో పాటు మోకీళ్లలో వచ్చే అరుగుదలను ఆస్టియో ఆర్థరైటిస్గా పిలుస్తారు. మోకీళ్లు బాగా అరిగిపోయినప్పుడు కీలు మార్పిడి చేయించుకోవాల్సిందిగా డాక్టర్లు సిఫార్సు చేస్తారు. ఈ నేపథ్యంలో మోకీలు మార్పిడి గురించిన పూర్తి వివరాలను డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. మోకీలు మార్పిడికి ఎప్పుడు వెళ్ళాలి? జనరల్గా నీ రీప్లేస్మెంట్ అనేదండి క్రానిక్గా మోకాలు నొప్పి మోర్ దాన్ 1 to 2 years ఉండి మందులు వాడినా మెడికేషన్స్ వాడినా తగ్గకపోవటం, లేకపోతే మెడికేషన్ తర్వాత ఫిజియోథెరపీ అవి చేసుకుని అయినా కూడా తగ్గకపోవటం, లేకపోతే ఇంజెక్షన్స్ ఉంటాయి నొప్పి తగ్గదని తాత్కాలికంగా, అదేవిధంగా గుజ్జుపడతానికి ఇంజెక్షన్స్ అవి ఇచ్చిన తర్వాత కూడా తగ్గకపోవటం, అదేవిధంగా అంటే కంటిన్యూస్ ఒక 200-300 meters కూడా కంటిన్యూస్గా నడవలేకపోవటం, మెట్లు ఎక్కటం దిగటం ఇబ్బంది, లేకపోతే కింద కూర్చుని లేచేటప్పుడు కంప్లీట్ సపోర్ట్తో లేకటం, అలాంటి వాళ్ళకి జనరల్గా నీ రీప్లేస్మెంట్ అనేది అడ్వైస్ చేస్తామండి. వేరే విధంగా ఏంటంటే కంప్లీట్ మోకాల డిఫార్మిటీ అంటారు, అంటే వంగిపోవటం వంకర అనేది ఉంటుంది సార్, అలాంటి వాళ్ళకి కూడా మన నీ రీప్లేస్మెంట్ అనేది జనరల్గా అడ్వైస్ చేస్తామండి. మోకీలు మార్పిడి సర్జరీని అందరికీ చేస్తారా? డెఫినెట్గా చేయొచ్చండి. ఎంగేజ్ అంటే చాలామందికి ఏంటంటే పీడియాట్రిక్ ఏజ్లు కూడా అంటే 18 to 20 years అప్పుడు రొమటైడ్ ఆర్థరైటిక్ పేషెంట్స్ ఉంటారండి. వాళ్ళకి ఏంటంటే జాయింట్ అనేది కంప్లీట్గా డిస్ట్రక్ట్ అయిపోద్ది. అలాంటి పేషెంట్స్ కూడా మనం జనరల్గా చేస్తామండి. బట్ జనరల్లీ రొమటైడ్ పేషెంట్స్కి ఏంటంటే మనం ఎక్కువ ప్రిఫర్ చేసేది రొటేటింగ్ ప్లాట్ఫామ్ అని మ్యూచువల్ పర్పస్ అనే ఇంప్లాంట్ని వాడతామండి. దానివల్ల రిజల్ట్స్ కూడా చాలా బాగుంటాయండి. మోకీలు మార్పిడి విధానం ఎలా ఉంటుంది? నీ రీప్లేస్మెంట్ అంటే ఏం లేదండి, దట్ ఈస్ నథింగ్ బట్ రీప్లేసింగ్ ద ఎంటైర్ నీ జాయింట్. అంటే నార్మల్గా మనకి నీ జాయింట్లో 2-3 ఎముకలు ఉంటాయండి. పైన ఫేమర్ అనే ఎముక ఉంటుంది, కింద టిబియా అనేది ఉంటుంది, వాటి పైన ఆల్చిప్ప పెటల అనేది ఉంటుందండి. నార్మల్గా ఆస్టియోఆర్థరైటిస్ పేషెంట్స్కి ఏమవుతుందంటే లోపల గుజ్జు అనేది పోవడం వల్ల ఆర్టికులర్ కార్టిలేజ్ అని ఉంటుంది, అది కూడా కంప్లీట్గా ఎరోడ్ అయిపోయి ఒక బోను ఇంకో బోను రాసుకోవడం వల్ల దాని ద్వారా ఏంటంటే మనకి విపరీతమైన నొప్పి అనేది ఉంటుందండి. ఈ నీ రీప్లేస్మెంట్లో ఏం చేస్తామంటే ఆ ఫేమర్ కాంపోనెంట్ అదేవిధంగా కింద టిబియా తీసి ఆ కాంపోనెంట్స్ పెడతామండి. ఫేమర్లో టిబియల్ కాంపోనెంట్స్ పెట్టి మధ్యలో బుష్షుల బదులు ఇన్సర్ట్ అనేది పెట్టి మనం ఆర్టిఫిషియల్ నీ అనేది రీప్లేస్ చేస్తామండి. మోకీలు మార్పిడితో మోకాళ్ల నొప్పులు తగ్గిపోతాయా? నార్మల్గా నీ రీప్లేస్మెంట్ చేస్తే అట్ ది ఏజ్ ఆఫ్ 20 వాళ్ళు ఎలా ఉన్నారో అలా పెయిన్లెస్ మొబైల్ స్టేబుల్గా నార్మల్ నీ అనేది ఇవ్వచ్చండి మనం. అంటే వాళ్ళ రెగ్యులర్ యాక్టివిటీ ఎటువంటి ఇబ్బంది లేకుండా కావాల్సిన చోట వచ్చి నార్మల్ యాక్టివిటీ అన్నీ చేసుకోవచ్చండి. చాలామంది ఏమనుకుంటారంటే నీ రీప్లేస్మెంట్ చేసిన తర్వాత నడవలేము, కాలు మడతక రాదని అపోహల్లో చాలామంది ఉన్నారండి. ఆ విధంగా ఏం లేదండి. మనకి ఇప్పుడు నీ రీప్లేస్మెంట్ చేసిన తర్వాత జనరల్గా అయినా సెకండ్ డేనే మనం స్టార్ట్ చేస్తాం నడకంతా. అదేవిధంగా ఫిజియోథెరపీ కూడా మ్యాక్సిమం ఉంటే ఒక 10 to 14 days ఫిజియోథెరపీ ఉంటుందండి. తర్వాత 14 days తర్వాత నార్మల్ యాక్టివిటీ ఇదివరకు ఎలాగ ఉన్నారో అది నార్మల్ యాక్టివిటీస్ అన్నీ పెయిన్లెస్ అంటే నొప్పి లేకుండా నార్మల్ యాక్టివిటీకి వెళ్ళిపోవచ్చండి. మోకీలు మార్పిడి తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? స్పెషల్ కేర్ అనేది ఏముండదండి, ఒక డ్రెస్సింగ్ ఉంటుంది. తర్వాత చెప్పినట్టు మీకు సెకండ్ డే నుంచి ఫిజియోథెరపీ అనేది ఇంపార్టెంట్ అండి. ఫిజియోథెరపీ అంటే బెండ్ చేయటం నీది. మన సర్జరీ సక్సెస్ అనేది ఎలా ఉంటుందంటే ఫస్ట్ నడిచేటప్పుడు స్టెబిలిటీ, తర్వాత ఆ ఫ్లెక్షన్ ఎంతవరకు వస్తుంది అంటే నీ మడత అనేది ఎంతవరకు వస్తుందో అది ఇంపార్టెంట్ అండి. ఆ మడత రావడానికి మనం ఫిజియోథెరపీ అనేది కంపల్సరీ చేసుకోవాలండి. అది ఫస్ట్ 14 days మనం ఫిజియోథెరపీతో చేపిస్తాం. తర్వాత కూడా ఏంటంటే ఆ ఎక్సర్సైజ్లు ఇంట్లో కూడా వీలున్నప్పుడల్లా చేసుకుంటే రిజల్ట్ అనేది చాలా బాగుంటుందండి. మోకీలు మార్పిడి సర్జరీలో వచ్చిన ఆధునిక మార్పులేంటి? ఇప్పుడు హై ఫ్లెక్స్ నీస్ అని కొత్తగా వచ్చినాయండి ఇంప్లాంట్స్. ఆ ఏసీ ఏంటంటే ఇప్పుడు ఇదివరకంటే నీస్కి నార్మల్ నీస్కి ఏంటంటే కింద కూర్చోకూడదే, స్క్వాటింగ్ క్రాస్ లెగ్గింగ్ అవి చేయకూడదని చెప్పేవాళ్ళం అండి. ఇప్పుడు హై ఫ్లెక్స్ నీ చేయడం వల్ల కింద కూర్చునే అవకాశం కూడా 100% పైనే ఉంటుందండి. దానిలో కూడా ఇంప్లాంట్స్ కూడా రకాలు ఉన్నాయండి. అంటే ఆక్సినియం ఇంప్లాంట్స్, హై ఫ్లెక్స్ ఇంప్లాంట్స్ అని ఉన్నాయండి. దాన్ని మనం చాయిస్ ఆఫ్ ఇంప్లాంట్ ఏంటంటే పేషెంట్ని బట్టి మనం చూసుకుని దాని ప్రకారంగా వెళ్తామండి. ఫ్లెక్సిబిలిటీ అంటే నార్మల్గా 110 to 120 degrees ఫ్లెక్సిబిలిటీ అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. అంటే మనం కూర్చోటానికి కానీ స్క్వాట్ చేయడానికి కానీ వీటికి కావాల్సిన ఫ్లెక్షన్ అది ఇంపార్టెంట్. హై ఫ్లెక్స్ నీలో ఏంటంటే కంప్లీట్ ఫ్లెక్షన్ అనేది ఏంటంటే మనకు పాసిబిలిటీ అనేది ఉంటుందండి. ఆ పాసిబిలిటీ ఉండడం వల్ల తర్వాత అక్కడ ఫ్యూచర్లో కింద కూర్చోవడానికి కానీ ఇంకా ఫర్దర్గా ఎక్సర్సైజ్లు వాటి అన్ని చేసుకునేటానికి నార్మల్ యాక్టివిటీ బాగుంటుంది హై ఫ్లెక్స్ అనేది. ఒక చిన్న చిట్కా మీకోసం. మైగ్రేన్తో బాధపడుతున్నప్పుడు తిప్పతీగ రసాన్ని 2 చెంచాల మోతాదులో తేనెతో కలిపి తీసుకోండి. మైగ్రేన్ ఇట్టే తగ్గిపోతుంది. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించి మీ విలువైన సూచనలు సలహాల్ని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512.
లేదా sukhibhava@etv.co.in కు ఈమెయిల్ చేయండి. మీ ఆరోగ్య సంజీవిని సుఖీ భవ కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/etv news లింక్ ద్వారా కూడా వీక్షించండి.